హ్యారీ, ఏమైందిరా? ఎవరది? ఎవరిని చూసి మురుగుతున్నావు? అక్కడ ఎవరైనా ఉన్నారా? హ్యారీ, హ్యారీ, నో! హ్యారీ, హ్యారీ, నో! బ్యాడ్ బాయ్! హ్యారీ, స్టాప్! స్టాప్! ఆపండి, ఆపండి ప్లీజ్! నేను ఇక్కడ ఉన్నాను. మిస్టర్ నాగరాజు, ప్లీజ్. మనోహర్ని. ఏమైంది? ఆగండి, ఆగండి, నేను తీసిస్తాను. ఏమైంది? థ్యాంక్స్ మనోహర్. ఇప్పుడే హ్యారీ దేన్నో చూసి తరుముకుంటూ దాని వెనకాలే పరిగెత్తింది. మీరు ఇట్లండి, ఇటు నిల్చోండి, నేను వెళ్ళి చూసాను. హ్యారీ, హ్యారీ, what are you doing? That boy, come on. Ra. ప్రియా, ప్రియా, ఏమైంది? ఒక ప్లేట్ పడితేనే ఎందుకు ఇంత టెన్షన్? ఏం లేదు, ఏదో శబ్దం వచ్చింది కదా, ఏం జరిగిందని చూద్దామని వచ్చాను. ఏం కాలేదు. కొన్ని రోజులుగా నువ్వు అదోలా బిహేవ్ చేస్తున్నావు మనం. అటువంటిది ఏం లేదు, నువ్వు కిచెన్ లో ఒంటరిగా ఉన్నావు కదా, నీకు హెల్ప్ చేద్దామని వచ్చాను. ఈ కూరగాయలు అవి కట్ చేసేవనా? ఏంటి కొత్తగా? ఎక్కడో చదివినట్టు గుర్తు, మొగుడు పెళ్ళం ఇద్దరు కలిసి కిచెన్ లో పనిచేస్తే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఇంటిమెన్సీ బాగా ఎక్కువ అవుతుందంట. మొదట కుక్ బుక్ ప్రాక్టికల్స్ అయ్యాయి, ఇప్పుడు సైకాలజీ స్టడీసా? నాట్ బ్యాడ్. సరే, అది వదిలే గానీ, నువ్వు ఇప్పుడు రోజు సీరియల్ అది చూస్తూ ఉంటావు కదా, అదే అందరూ బాగుండాలనే సీరియల్, దాంట్లో ఈరోజు ఏమైంది చూసావా? నేను చెప్పానుగా ఒక్క ఎపిసోడ్ చూడమని. ఇప్పుడేంటంటే ఆఫీస్ లోంచి ఫోన్ చేసి అడుగుతున్నావు, కిచెన్ కి వచ్చి సీరియల్ ఏమైందని అడుగుతున్నావు. కానీ ఇవాల్టి ఎపిసోడ్ సూపర్ గా ఉంది, అమేజింగ్. ఏంటి స్పెషల్? పక్కింట్లో ఒక ఆయన ఉన్నారు కదా, ఒక కుక్క ఆయనతోనే ఉంటుంది కదా, అది గార్డెన్ లోకి వెళ్ళి ఏదో తోట మొదలెట్టింది. తర్వాత తవ్వుతోంది తవ్వుతోంది తవ్వుతోంది. సరే సరే, తర్వాత ఏమైంది? అక్కడ దానికి ఏదో దొరికింది. ఏం దొరికింది? అది నాకు తెలీదే. యాజ్ యూజువల్ ఇంకా ఉంది అని వేసేశారు. ఎప్పుడు ఇలాగే చేస్తారు. ఏం జరిగిందో తెలియాలంటే రేపటిదాకా ఆగాల్సిందే.
పార్టీ ఊరేగింపు బందోబస్తు గురించి గుర్తు చేయమన్నారు. చేసావుగా, వెళ్ళు. వెళ్ళవయ్యా. శివ ఎక్కడికి పోయావు? ఏదో ఇంపార్టెంట్ మ్యాటర్ అన్నావు. ఇట్రా ఇట్రా. నిన్న సీరియల్లో ఏమైందిరా చెప్పు. నా క్యారెక్టర్ కి ట్రాన్స్ఫర్ ఏమైనా చచ్చిపోయాడా? చెప్పరా శివ. ప్లీజ్ చెప్పరా. ఇది చూడు. ఏంట్రా ఇది? అదే ఫ్యామిలీరా? ఇది ఎక్కడ దొరికింది? నా ఫ్లాట్స్ లో ప్లే గ్రౌండ్ లో పాతి పెట్టి ఉందిరా. అది మాత్రమే కాదు శివ, ఇది చూడు, ఈ ఫోటోని చూడు, బ్యాక్గ్రౌండ్ లోని క్యాలెండర్ లో ఉన్న డేట్ చూడు, జూన్ 1977. అంటే శివ, దీన్ని బట్టి ఏమిటంటే ఈ ఫోటో 30 సంవత్సరాలకు ముందు తీయబడింది. కానీ ఇవాటికి ఆ ఫోటోలో ఉన్న అందరూ కూడా అదే రూపంలో అదే వయసుతో నా ఇంట్లో వస్తున్న సీరియల్లో కనిపిస్తున్నారు. ఎలారా? ఎలారా? హౌస్ ఇట్ పాసిబుల్? ఐ డోంట్ నో శివ, ఏది నమ్మాలో తెలియట్లేదు, కానీ దేన్ని నమ్మకుండా ఉండలేను. డాక్టర్ బాలు. ఎవరు? ఈ మధ్య ఇంటర్వ్యూ టీవీలో చూశాను. డాక్టర్ బాలు దయ్యాల గురించి, ఆత్మల గురించి బాగా చదివి పరిశోధన చేస్తున్నారు. శివ, ఈ మేడ్ ఏ లాట్ ఆఫ్ సెన్స్. పద పద వెళ్ళి కలుద్దాం. నో శివ, ఆయనతో అన్ని విషయాలు చెప్పడం కుదరదు. డాక్టర్ బాలు నా ఫ్యామిలీ డాక్టర్. ఈ మధ్య ప్రియక ఆపరేషన్ కూడా ఆయనే చేశారు. ఇవన్నీ నా ఇంట్లో నా కుటుంబం వాళ్ళకి జరుగుతున్నాయని ఆయనతో చెప్పారనుకో, వెంటనే అమ్మకు ఫోన్ చేసి అన్నీ చెప్పేస్తారు. పెద్ద ప్రాబ్లం అవుతుంది శివ. ఎంతో కష్టపడి నా కుటుంబానికి ఈ విషయాలు ఏవి తెలియకుండా దాచిపెట్టాను. ఇప్పుడు నీ దగ్గర ఉన్న ఈ యూనిఫామే కాక మరేదైనా డ్రెస్ ఉందా? డాక్టర్ బాలు. మనోహర్, కమేన్. ప్రియలా ఉంది? బాగుంది. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. అమ్మా ఇస్ ఫైన్. మీ హెల్త్ కి ఏమైనా? లేదు, అలాంటిది ఏం లేదు. ఒక చిన్న ఫేవర్ అవసరమైంది, అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేద్దామని. ఓ ప్లీజ్ కమ్. ఇతను నా ఫ్రెండ్ శివ. హలో. హలో డాక్టర్. సో సారీ, అపాయింట్మెంట్ తీసుకోకుండా వచ్చాం. ఓ దట్స్ ఆల్ రైట్. ఇతను ఒక రైటర్. ఆత్మలు దయ్యాల మీద రీసెర్చ్ చేస్తున్నారు, కథలు రాస్తున్నారు. ఈయనకొక సందేహం, వెంటనే నాకు మీరు గుర్తుకొచ్చారు. మీకు వచ్చిన డౌట్స్ ఏమిటో అడగండి శివ గారు. నాకు తెలిసినంత వరకు నేను చెప్తాను. నా బుక్ గురించి రీసెర్చ్ చేసేటప్పుడు ఇంటర్నెట్ లో ఒక యథార్థ సంఘటన గురించి చదివాను డాక్టర్. అదేంటంటే, సారీ టు డిస్టర్బ్ యూ. వాట్ వుడ్ యూ లైక్ టు హ్యావ్? టీ, కాఫీ? కాఫీ. కాఫీ ఇస్ ఫైన్. కాఫీ, షూర్. మీరు చెప్పేది అర్థమవుతుంది. ముంబైలో ఒక ఫ్యామిలీ, వాళ్ళ ఇంట్లో మాత్రం వచ్చే ఒక సీరియల్, అదే ఆల్బమ్. అంత క్లియర్ గా అర్థమవుతోంది. ఒక్క విషయం చెప్పండి, ఈ దెయ్యాలు ఆత్మలు ఉన్నాయని నమ్ముతున్నారా లేదా? లేవు అని కన్ఫర్మ్డ్ గా చెప్పలేను డాక్టర్. ఓకే, అది చాలు. ఫెయిర్ ఎనఫ్. శివ, ప్రపంచంలోనే క్లిష్టమైన యంత్రం, ద మోస్ట్ కాంప్లికేటెడ్ మెషిన్ ఏది? రాకెట్? నో, శాటిలైట్. నో, మానవ శరీరం శివ, ద మోస్ట్ కాంప్లికేటెడ్ మెషిన్. ఒక డాక్టర్ కన్నా దీని గురించి ఎవరికి తెలుస్తుంది? అటువంటి మోస్ట్ కాంప్లికేటెడ్ మెషిన్ లోకి, అంటే మానవ శరీరంలోకి ఆత్మ ప్రవేశించింది అనంటే అందరూ చాలా ఈజీగా నమ్మేస్తున్నారు. కానీ ఒక టీవీ, చాలా సింపుల్ మెషిన్, దాంట్లోకి ఆత్మ ప్రవేశించిందంటే నమ్మలేకపోతున్నారు. శివ, చనిపోయిన వారి ఆత్మలకు మన లోకంతో కనెక్టివిటీ ఉండాలంటే వాటికి ఒక సాధనం కావాలి, ఒక మీడియా. ఏమంటే మరొక సాధనం సహాయం లేకుండా ఆత్మలు ఏమీ చేయలేవు. ఆ సాధనం టీవీయే ఎందుకు కాకూడదు? యూ షుడ్ అండర్స్టాండ్, మార్పు అనేది కేవలం మనుషులకు మాత్రమే కాదు, ఆత్మలకు కూడా.
సరే డాక్టర్, మనం ఈ ఆత్మలు అవి టీవీ ద్వారా వస్తున్నాయని ఒప్పుకుంటున్నాం అనుకోండి. అసలు అవి ఎందుకు వస్తున్నాయి? ఖచ్చితంగా వాటికి ఏదో ఒక తీరని కోరిక ఉండుంటుంది. దాన్ని నెరవేర్చుకోవడానికే వస్తాయి. ఆ కోరికను గనక మనం నెరవేర్చామంటే ఆ ఆత్మలు ఖచ్చితంగా శాంతిస్తాయి. ఆ టీవీ సీరియల్ ఆగి తీరుతుంది. మీరు చెబుతున్న ఆ సీరియల్ వచ్చే చోటికి వాటికి తప్పకుండా ఏదో ఒక సంబంధం ఉండే ఉంటుంది. శివ, శివ ఇట్రా. ఏంట్రా? ఒక్కటి క్లియర్ గా ఉంది. వాట్? ఇంతవరకు మనం ఆ టీవీ సీరియల్ చూసిన వాళ్ళు ఎవరు కూడా ప్రాణాలతో లేరు. డాక్టర్ చెప్పినట్టుగా వాళ్ళందరూ మనకి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో దొరికినదే ఆ ఆల్బమ్. శివ, ఆ ఆల్బంలో ఏదో ఒక పాయింట్ ఉంది, దాన్ని మనం సరిగ్గా గమనించలేదు. ఇప్పుడు ఆ ఆల్బమ్ ఎక్కడుంది? కార్లో ఉంది. రేయ్, ఆగరా. ఏంటి? మెల్లగరా, మెల్లగా. అలాగే వెనకరా. చూసావా, 2 పేజీలు అతుక్కునే చూడు. వెనకాల మన ఫోటో ఉందని చూడు. చూసావా? శివ, ఏంట్రా? ఇది చూసావా? ఇతన్ని చూడు. ఎవడు? వీడిన? ఇంతవరకు నేను టీవీ సీరియల్లో వీళ్ళందరినీ చూశాను, కానీ ఇతన్ని మాత్రం చూడనే లేదు. అంటే రే మనో, ఏం శివ? ఆ ఫోటోలో ఉన్న క్యాలెండర్ లో డేటు జూన్ 1977. సో ఏదన్నా జరిగుంటే ఆ తర్వాతే జరిగి ఉండాలి. జూన్ 1977 కాదు? శివ, ఆ, శివ త్వరగా రా. కిందా? ఇటు చూడు. Look at this. Look at this. ఆ సీరియల్లో ఒక సిస్టర్ క్యారెక్టర్ ఉంది కదా, గీత అని. అవును. తను ఒక న్యూస్ రీడర్. తనని తన కుటుంబానికి చెందిన 8 మందిని సుత్తితో కొట్టి చంపేశారు. చిన్నపిల్లలను కూడా వదలలేదు. వాళ్ళు ఉన్న అడ్రస్ 13B రాజీవ్ గాంధీ అవెన్యూ. ఏమైంది? శివ, ఏంట్రా? వాళ్ళున్న ఇంటి అడ్రస్, ఇప్పుడు నేను ఉంటున్న అపార్ట్మెంట్ అడ్రస్ ఒక్కటి. వాళ్ళ ఇంటి నంబర్ 13B, నేను ఉంటున్న ఫ్లోర్ నంబర్ 13, ఇంటి నంబర్ 13B. మై గాడ్. అప్పుడైతే వాళ్ళున్న ఇంటిని పడగొట్టి ఇప్పుడు మేము ఉంటున్న అపార్ట్మెంట్స్ కట్టినట్టున్నారు. గాయత్రి, కొంచెం కుంకుమ తీసుకొచ్చి టీవీకి బొట్టు పెట్టమ్మా. అలాగే అత్తయ్య. బొట్టొక్కటే చాలా, హారతి ఇచ్చి గంట కొట్టద్దు. అమ్మా, దేనికైనా ఒక హద్దు ఉంటుంది. ఇలా చూడు, ఈ టీవీ చాలా కాస్ట్లీ. ఎవరైనా ఒక్కరే దీన్ని హ్యాండిల్ చేయాలి. ముఖ్యంగా పిల్లల్ని దీని దగ్గరికి రానివ్వకూడదు. ఏం చేస్తున్నావు? ఎందుకురా అన్నిటికీ కైకైమంటావు? అక్కడ పెడితే బాగానే ఉంటుందిగా, పెట్టనివ్వు. సరే, ఇలా ఇవ్వు. రేయ్, ఏంట్రా అలాగే నుంచుండిపోయావు? టీవీ ఆన్ చేయవేంట్రా? అమ్మా, కొంచెం ఓపిక పట్టమ్మా. రే, ఎక్కడికి వెళ్తున్నావు? టీవీ ఆన్ చేసి వెళ్ళరా. కొంచెం వెయిట్ చేయమ్మా. రే, అక్కడ పని పూర్తయిందా? ఇక్కడ అయింది. నువ్వు టీవీ పోస్ట్ ఆన్ చేయి. నేను యాంటీనా అటు ఇటు చెప్తాను. పిక్చర్ రాగానే చెప్పు. అలాగే. వచ్చిందా? ఏమన్నా వచ్చిందా? ఏమీ రాలేదంట. కొంచెం తిప్పు, ఇంకొంచెం అలా తిప్పు, ఇంకొంచెం. ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు ఏమన్నా వచ్చిందా? లేదు. ఇంకొంచెం ఇంకొంచెం. వచ్చింది వచ్చింది.
పోయింది. బొమ్మ వచ్చిపోయిందంటరా. కొంచెం రివర్స్ లో రివర్స్ లో నెమ్మదిగా. ఇప్పుడు క్లియర్ గా ఉంది. బొమ్మ చాలా క్లియర్ గా ఉందంట. ఆ పొజిషన్ లో ఫిక్స్ చేయి. ఓకే ఓకే. త్వరగా మట్టి తీస్తున్నానుగా. ఏయ్ పిల్లలు, ఇంట్లో కొత్తగా టీవీ బిగించాం, వెళ్ళి చూడండి. త్వరగా వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. సరే చిన్న జాగ్రత్తగా పెట్టు. అలాగే అలాగే. మట్టి తోసాయి మట్టి తోసాయి. మన గీత టీవీలో వార్తలు చదువుతోంది కదా, అది చూడాలని వాళ్ళ అన్నయ్యలు టీవీ కొన్నారు. రాత్రి 7 నుంచి 7:30 గంటల వరకు పాడి పంటలు, 7:30 గంటల ఆహా, మన గీత 8 గంటలకు వార్తలు, ఎంత క్లియర్ గా వస్తోంది. 8:30 గంటలకు అయ్యో ఏంటండి ఒక్కొక్కరు వచ్చి ఇలా అడ్డం నుంచుంటే ఎలా చూసేది? ఒరేయ్ తుడిచింది చాలు గాని వెళ్ళి శంకరాన్ని తీసుకురా. వాడు మన గీతం చూస్తే ఎంత సంతోషపడతాడు. శ్రీ విశ్వనాథ్ గారి వైలెట్ వెళ్ళరా ముందు. వెళ్తున్నా. కృష్ణ ఏంటమ్మా? వాళ్ళంతా బయట కూర్చోండి, లోపలికి రమ్మను. అలాగే. గాయత్రి, లక్ష్మి వాళ్ళందరూ వస్తే చోటు చాలదు. చేపలు తీసుకొచ్చేయండి అమ్మా. రా. జాగ్రత్త, నెమ్మదిగా చూసుకో. జాగ్రత్తగా దిగో. రా. అయ్యో ఈ సంవత్సరం రాష్ట్ర టీవీ చూడు, ఖజానాలో టీవీ చూడు. శంకరం. రేయ్, గీతరా, మన గీత. మన గీత. గీతరా, భయపడకు. లే కూర్చో, నా పక్కన కూర్చో. ఏం లేదు, భయపడకురా, కూర్చో. ఏం లేదురా, మన గీత టీవీలో వస్తాను చూడు. చూడు బాబు. చూసావా వారు గీత? తప్పకుండా ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్లి తగిన సహాయాన్ని అందజేస్తామని హామీ ఇచ్చారు. ఇటీవల జరిగిన అంతర్జాతీయ క్రీడలకు అవును గీతే. ఆ, మన గీతే. దానికోసం తెలియజేశారు. ఇంతటితో వార్తలు సమాప్తం. నమస్కారం అమ్మా. వాడికి ఇంతవరకు మేం తప్ప బయట వాళ్ళు ఎవరు తెలియదు. అందుకనే వాడు